హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లోని ఒక ఏరియాలో ఖాళీ ఫ్యాక్టరీ పక్కన ఉన్న రోడ్డులో ఒక దయ్యం రాత్రిళ్ళు తిరుగుతుంది. అయితే అది ఆడదయ్యం మగదయ్యం కాదు, అదొక ట్రాన్స్జెండర్ దయ్యం. ఈ స్టోరీ సాయి అనే ఒక ట్రాన్స్ యువతి ఆత్మ గురించి. పూర్తి పేరు సాయి ప్రియ. సాయి ప్రియ జీవితం సిటీలో ఎవరికీ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఆమె ఆత్మ ఇక్కడికి తిరిగి వచ్చింది. ఎవరైనా ఆమెను గుర్తించకపోతే వాళ్ళ రాత్రి భయంతో నిండిపోతుంది. అసలు ఆమె ఆత్మగా ఎందుకు మారింది, ఆమె జీవితంలోని భయంకరమైన పరిస్థితులేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ మిస్ అయిపోతారు. ఫ్రెండ్స్, మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్దాం. ముందుగా మనం 5 సంవత్సరాల క్రితం సిటీలోకి వెళ్దాం. అక్కడ సాయి ప్రియ జీవితం ఎలా ఉండేదో చూద్దాం. సాయి ఒక ట్రాన్స్జెండర్ యువతి. చిన్నతనం నుంచే సొసైటీలో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంది. స్కూల్కి వెళ్తే అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాడని క్లాస్మేట్స్ అంతా వెక్కిరించేవాళ్ళు, ఆట పట్టించేవాళ్ళు. కానీ వాటన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగింది. తల్లిదండ్రుల దగ్గర నుంచి సిటీకి వచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడింది. సాయికంటూ కొన్ని కలలు ఉండేవి. ఒక సాధారణ జీవితం గడపాలి, తనకంటూ ప్రేమ, ఒక కుటుంబం ఉండాలని ఆమె కోరుకునేది. ఆమె ప్రతిరోజు సిటీలో ఎన్నో సమస్యలు ఎదుర్కొనేది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఒక ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తూ తన జీవితాన్ని సాగిస్తుంది. ఎప్పుడు తన స్నేహితులు ఎన్ని రోజులు ఇలా కష్టపడుతూ ఉంటావు, ఏ రోజుకైనా జీవితం మారుతుందా అని అడిగితే తప్పకుండా మారుతుంది, నాకంటూ నన్ను అర్థం చేసుకునే తోడొకటి దొరుకుతుంది అంటూ ధైర్యంగా అదే నమ్మకంతో జీవించేది. కానీ సిటీలో కొన్ని కలలు సాధ్యం కావు, కొన్ని బాధలు ఎప్పటికీ తీరవు. ఒకరోజు రాత్రి సాయి ప్రియ ఫ్యాక్టరీ నుంచి లేటుగా బయలుదేరింది. ఆ రోజు ఉదయమే తనపై తన తోటి వర్కర్స్ ఇద్దరు కించపరిచేలాగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పెద్ద గొడవ జరిగింది. ఆ రాత్రి రోడ్డు మొత్తం నిశ్శబ్దంగా చీకటిగా ఉంది. సడన్గా నడుస్తూ వెళ్తున్న సాయి ప్రియపై 4 వ్యక్తులు దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఏమీ ఉపయోగం లేకపోయింది. వాళ్ళు ఆమెపై దారుణంగా అటాక్ చేసి ఆ అటాక్లో ఆమె చనిపోయింది. ఆ రాత్రి సిటీలోని ఒక చీకటి రోడ్డుపై ఆమె జీవితం ఆగిపోయింది. కానీ ఆమె ఆత్మ మాత్రం ఆగలేదు. ప్రతీకారం కోసం కాదు, తన తీరని కోరికల కోసం తిరిగి వచ్చింది. తనను మనిషిలాగా కూడా చూడని ఈ సమాజంపై ఆమె గుండె కోపంతో రగిలిపోయింది. ఆమె చనిపోయిన కొన్ని రోజుల తర్వాత సిటీలోని కొంతమంది ఆ ఏరియాలో ఆత్మ తిరగడం కనిపించిందని చెప్పేవాళ్ళు. సీసీటీవీలో కూడా కొన్నిసార్లు వింత షాడోస్ లాంటి రూపం కనిపించేదని ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు చెప్పేవారు. ఆమెను నేరుగా చూసిన కొందరు వ్యక్తులు మేము చూశాము, ఆమె వేషం, వయసు, లింగం మొత్తం భిన్నంగా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు. అది సాయి ప్రియ ఆత్మ రివెంజ్ కోసం కాదు, నెరవేరని తన కోరికల కోసం ఆమె తిరిగి వచ్చింది. ఒకరోజు రాత్రి వెంకట్ అనే ఒక యువకుడు ఆ దారి గుండా వెళ్తున్నాడు. అప్పుడే సడన్గా ఆ దారిలో ఒక అందమైన యువతి అతనికి ఎదురుగా వచ్చింది. ఆమె అతని దగ్గర ఆగి అతనితో మాటలు కలిపింది. ఆ యువతి చాలా అందంగా ఉండడంతో వెంకట్ ఆమెతో సరదాగా మాటలు కలిపాడు. అలా మాట్లాడుతున్న టైంలో ఆ యువతి ముఖం సడన్గా ట్రాన్స్జెండర్ ఫేస్లోకి మారిపోయింది. అది చూసిన అతను భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. కానీ ఆ సాయి ప్రియ ఆత్మ మాత్రం అతన్ని వదలలేదు. సడన్గా పరిగెడుతున్న వెంకట్ ముందు ప్రత్యక్షమైంది. ఆ భయంతో అతను తనని వదిలివేయమని ప్రాధేయపడ్డాడు. కానీ ఆ ఆత్మ మాత్రం అతన్ని వదలలేదు. ఇంతకు ముందు వరకు బాగానే మాట్లాడావు, కానీ ఇప్పుడు ఎందుకు భయంతో పరుగులు పెడుతున్నావు అని అడిగింది. దానికి అతను, నువ్వు
అమ్మాయివి కాదు దయ్యానివి అని భయంతో పరిగెడుతున్నా, ప్లీజ్ నన్ను వదిలేయి అని అడిగాడు. ఆమె నేను కూడా అమ్మాయిలాగా సాధారణ జీవితం గడపాలని అనుకున్నా, కానీ దాన్ని జరగనివ్వలేదు. బ్రతికినంతకాలం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఎలాగైనా ధైర్యంగా బ్రతుకుదామని బ్రతుకుతుంటే నన్ను అన్యాయంగా చంపేశారని ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తనకు జరిగింది మొత్తం అతనితో చెప్పి అక్కడి నుంచి మాయమైపోయింది. భయంతో అక్కడి నుంచి పరుగులు తీసిన వెంకట్ జరిగింది మొత్తం తన స్నేహితులకు చెప్పాడు. అలా ఆ సంఘటన ఆ ఏరియాలోని అందరికీ తెలిసింది. ఆ తర్వాతే ఆ దయ్యం ఒక ట్రాన్స్జెండర్ది అని అందరికీ అర్థమైంది. ఇప్పటికీ ఆ సాయిప్రియ ఆత్మ ఇంకా ఆ ఏరియాలో తిరుగుతూనే ఉంది. రాత్రిళ్ళు కొందరికి కనిపిస్తూనే ఉందని చెబుతూ ఉంటారు. ఆమె ఎవరికీ హాని చేయదు, కానీ శాంతి లేని ఆమె ఆత్మ, అంతులేని ఆమె బాధ ఇంకా ఆమెను ఆత్మలాగానే ఉంచింది. ఎంతైనా సమాజంలోని ఇబ్బందులను ఎదుర్కొని ధైర్యంగా జీవించే వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళకి సహాయం చేయకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.